ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం నేపాళం చెట్టు అంటే ఇది కొంచెం విషంతోటి కూడి ఉన్నదనమాట. దీనికి ఎన్ని ఉపయోగాలున్నాయంటే చెప్పలేం. మేము చిన్నప్పుడు దీన్ని ఆ కాయలు ఒలిసిన తర్వాత ఆ పప్పుని ఊసలకు గుచ్చి అంటించేవాళ్ళమండి. చింతపిక్కల్లే ఉంటాయన్నమాట. ఊసకి పొడవుగా గుచ్చేవాళ్ళం. ఆ చివరి గింజ అంటించి ఇలా పట్టుకుంటే, ఈ ఆఖరి గింజ ఒక 20 గింజల దాకా గుచ్చేవాళ్ళం అనమాట సైకిల్ ఊసకి. గుచ్చితే అయి కాలడానికి ఈ 20 గింజలు కాలటానికి కనీసం ఒక 20 నిమిషాలు అలా పట్టిదండి. దీని నుంచి వచ్చే నూనెని ఇప్పుడు జట్రోఫా అని డీజిల్ బదులు వాడుతున్నారు. పర్యావరణాన్ని రక్షించటం కోసం ఇది పూర్తిగా బర్న్ అయ్యి, దీనివల్ల కల్మషం అనేది ప్రకృతిలోకి రాదనమాట. కార్బన్ ఇలాంటివి వచ్చి నేచర్ ఏదైతే ఉందో దాన్ని పాడు చేయకుండా ఉండటం కోసం డీజిల్ వాడే ఇంజిన్‌లో దీన్ని అనేక దేశాలు ఎంకరేజ్ చేసి జట్రోఫా అని నేపాళాన్ని పండించడానికి అవకాశం ఇస్తున్నారు. పెద్ద నేపాళం, చిన్న నేపాళం 2 రకాలుంటాయండి ఇందులో. ఇది ఇడిసినప్పుడు పాలు కారతాయనమాట. దీని పాలు మన మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులుంటాయి చూసారా? అక్కడ మర్దనా చేస్తే ఆ నొప్పులు తగ్గిపోతాయి. బాగా లాగుతుంది నొప్పిని. చాలా తొందరగా తగ్గిస్తుందనమాట. అలాగే పుళ్ళు శుభ్రం చేస్తుంది. అనేక రకాల ఉపయోగాలనమాట. అందుకు నేను దీన్ని చదువుతున్నాను మీకు బుక్‌లో 'వస్తుగుణ దీపిక'. పుండ్లను శుభ్రపరిచి మాన్పును. చిడుము, తామర మొదలైన చర్మరోగములను పోగొట్టును. దీని మాను చెక్క దంచి ఆముదంలో వెచ్చజేసి కట్టిన మోకాళ్ళు వాపు, పోటుగల మేహవాత నొప్పులు నయమగును. మోకాళ్ళు వాసి కొంతమందికి వంకరైపోతాయండి నొప్పుల వల్ల. ఇది ఎక్కువగా ఏమవుతుందంటే ఒక వెనీరియల్ డిసీజ్‌లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సుఖవ్యాధులు అంటాం కదా! అది నక్కమోరు వాతం అంటాం. ఇది ఓన్లీ మోకాళ్ళకొస్తుంది కొంతమందికి. కాలు కురసైపోవటం గానీ, అనేక కారణాలు వాత వ్యాధుల వల్ల కూడా కురసైపోవచ్చు. అంతే తప్ప నేను చెప్తున్నాను కదా అని మీరు అనుమానించేసి, భర్తను అనుమానించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేయొద్దు. వాత వ్యాధుల్లో కూడా అలాంటివి జరుగుతాయి. అలాగే సుఖవ్యాధుల్లో కూడా నక్కమోరు వాతం అని ఒకటుంటుంది. మోకాళ్ళు బాగా వాసి వంకరొచ్చేస్తాయి. బౌలెగ్స్ కింద అయిపోతాయన్నమాట. నడవటం కూడా కష్టమవుతుంది. అటువంటి ఆటిల మీద ఇది చాలా చక్కగా పనిచేస్తుందనమాట. దీని విత్తనాలు తింటే విరోచనం అవుతుంది. చాలా ఎక్కువగా అవుతుందన్నమాట విషం. భయంకరమైన విరోచనాలయ్యి ఇబ్బంది పడతారు. అందుకు దీన్నేం జేయాలంటే దీని విత్తనాలు ఒలిసి, దీన్ని అన్నంలో పెట్టి అంటే బియ్యంలో పెట్టి అన్నం వండాలి. అన్నం వండిన తర్వాత ఈ విత్తనాలు తీసుకొని మెత్తగా ఉడికిపోతాయి కదా! వాటిలిని తీసుకోవాలి. తీసుకొని అన్నం ఒక గోతిలో కప్పెట్టేయాలన్నమాట. ఈ విత్తనం ఇలా రేకులు ఒలిసినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో చిన్న ఆకు ఉంటుంది. అది ఇంకా ఎక్కువ విరోచనాలు చేస్తుంది కాబట్టి ఆకుని తీసేయండి. అన్నంలో ఉడకబెట్టిన తర్వాత ఇది పూర్తిగా ఉడికిపోయిన తర్వాత తీసి దీన్ని ఆ లోపల ఆకు తీసేయండి. తీసేసి ఈ పప్పుని ఏం చేస్తారంటే మెత్తగా నూరుకొని ఒక కొత్త మూకుడుకి రాయండి. రాసినప్పుడు ఏమవుతుందంటే ఆ మూకుడు లాగేసుకుంటుంది ఇందులో ఉన్న ఆయిల్‌ని. లాగేయటం వల్ల అతి విరోచనాలు అవ్వకుండా సుఖంగా విరోచనం అవ్వడానికి, మలబద్ధకం తగ్గించడానికి ఒక చక్కని మూలిక అనమాట ఇది. మూట కట్టి ఆవు పాలలో ఏసి ఉడికిస్తే ఇంకా మంచిది. ఇంకా బాగా శుద్ధవుతుందనమాట. ఆ తర్వాత ఆవు నేతిలో నూరి మాత్ర కడతారు. ఇది వయస్సును బట్టి, బాడీ వెయిట్‌ని బట్టి, బలాన్ని బట్టి ఆలోచించుకుని చాలా చిన్న మోతాదుగా మొదలుపెట్టి స్లోగా పెంచుకోవాలి తప్ప, ఒకేసారి పెద్ద మోతాదు ఇస్తే చాలా ప్రమాదం అండి ఇది. అంచేత ఓన్లీ వైద్యుని సలహాతోటేనే లేకపోతే అనుభవజ్ఞుడైన వైద్యుడితోటి సంప్రదించి, దాన్ని నేను చెప్పినట్టుగా పూర్తిగా ఉడకబెట్టుకొని, మీరు అన్నంలో పెట్టి ఉడకబెట్టి దాన్ని నూరి కుండ పెంకుకి రాయమన్నా. కొత్త మూకుడికి, కొత్త కుండ పైన గాని. ఆ కుండ పీల్చేసుకుంటుంది ఆయిలంతా. పీల్చుకున్న తర్వాత ఇది పొడి పొడిలాడుతుంది. దాన్ని తీసేప్పుడు నేతిలో నూరాలి. లేకపోతే దాన్ని తీసి మూట కట్టి ఒకసారి పాలలో ఏసి ఉడకబెట్టిన తర్వాత, అప్పుడు మళ్ళీ ఎండబెట్టుకొని, అప్పుడు నేతితోటి కలిపి తీసుకోవాలనమాట చిన్న మాత్రగా కట్టి. కొద్దిగా నెయ్యేసి నూరుకోవాలి దాన్ని. మాత్ర కట్టిస్తే కనుక ఈ పొట్టలో ఉన్న బల్లలు గాని, అంటే స్ప్లీన్ ఎన్లార్జ్‌మెంట్ గాని, లేపోతే లివర్‌లో ఉన్న కొన్ని ఇబ్బందులు గాని, ఈ పొట్టలో మోషన్ అవ్వకపోవటానికి కారణమైన అంటే మలబద్ధకానికి కారణమైన ఏ బ్యాక్టీరియా అయితే ఉందో, ఆ బ్యాక్టీరియాని నిర్మూలించడంలో గాని చాలా చక్కగా పనిచేసేది. మోషన్ ఫ్రీ అవుతుందనమాటండి. అలాగే దీని ఆకులు ఆముదంలో వెచ్చజేసి కట్టితే గడ్డలు అరించును. అంటే మన కంతుల్లాంటియి, సెగ్గడ్డలు అంటే కురుపులేస్తాయి.
యాబ్సెస్ అయ్యి ఉంటాయి కదా! అది. దీని విత్తుల నూనె గజ్జి, సిడుము, విసర్పి మొదలగు చర్మ రోగాలను పోగొట్టును. విసర్పి అంటే చెప్పి అంటాం చూడండి. జంజాల చెప్పని, రకరకాల చెప్పులేస్తూ ఉంటాయి. నీటి బుడగల్లాగా పొక్కుల కిందొచ్చి విపరీతమైన వేడి మంటలతోటి చాలా ఇబ్బంది పడతారు. అది తగ్గిపోయాక కూడా ప్రతి సంవత్సరం అదే నెలలో, అదే టైంకి మళ్ళీ ఆ ప్లేస్‌లో మండుతా ఉంది. ఎంత ప్రమాదం అంటే అది మీ బాడీలో ఉన్న సెల్స్‌ని కాలిపోతాయి. బర్న్ అయిపోతాయి సెల్స్. ఆ బ్యాక్టీరియా వల్ల. గుంటలు గూడా పడిపోతాయి చాలామందికి. ఆ గుంటలు పూడటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంత పవర్‌ఫుల్లు ఈ చెప్పి అనేది. అలాంటిది కూడా దీనివల్ల తగ్గుతుందంట. అలాగే దీనిలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి మర్దన చేసిన పురాణ వాత మేహ నొప్పులు నిమ్మళించును. అంటే ఎప్పటినుంచో మీకు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్, నరాల నొప్పులు ఉంటాయి చూసారా? అయి చాలా చక్కగా తగ్గుతాయంట. అలాగే వేరు చూర్ణం పూటకు ఒక చిటిక చొప్పున అంటే వేరుని జాగ్రత్తగా ఆదివారం నాడు తీసుకొని ఎండబెట్టుకొని చిన్న చిన్న ముక్కలు బాగా ఆరిన తర్వాత పౌడర్ చేసుకొని చిటికెడు అంటే ఎంత తక్కువ చూడండి. ఓన్లీ 2 ఏళ్ళకొచ్చినంతే. 2 వేళ్ళకొచ్చినంత ఇస్తే కనుక ఉదర రోగాలు అంటే కడుపుకి సంబంధించిన అన్ని రోగాలు క్రిములు గానీ, ఇంకోటి గానీ ఏదున్నా సరే తగ్గిపోయి మోషన్ కూడా ఫ్రీగా అయ్యి పొట్టనేది చల్లబడి మీకు మనశ్శాంతిగా ఉంటుందనమాట. ఇన్ని రకాలైన ఉపయోగాలు దీంట్లో ఉన్నాయి. దీంట్లోని నేపాలపు చెట్టు పెద్దది. ఓకేనండి. పెద్ద నేపాలం యొక్క గుణాలన్నీ తెలుసుకున్నాం కాబట్టి మరొక వీడియోలో నేపాలం గురించి తెలుసుకుందామండి. నమస్కారం.